ఇప్పుడేం చేయమంటావయ్యా? మీ మామగారిని అడ్డు పెట్టుకొని రేపో మాపో ముహూర్తాలు పెట్టి ఆ దొరై పాండితో తాళి కట్టించేస్తారు. మీ మామగారి ప్రాణాలు వాళ్ల చేతుల్లో ఉన్నంత వరకు మీరు గాని మేం గాని చేయగలిగిందే ఉంది. చివరికి పూరి అయినా తండ్రి ప్రాణాల కోసం తల వంచి తాళి కట్టించుకోవలసిందే కదా. పాటి, నేను చెప్తుండా, పరిస్థితి అంత దూరం రానేను. మామగారికి చిన్న గాయం కూడా కాకుండా ఆయన్ని క్షేమంగా తీసుకొచ్చే పూచి మాది. అంతేకాదు, పూరికి బాలాజీకి ఇక్కడే పెళ్లి కూడా జరిపిస్తాం. అది కూడా మామగారి ఆధ్వర్యంలోనే. చివరికి ఆ పరిస్థితుల్లో కూడా ఆయన పెళ్లికి ఒప్పుకోలేదంటే అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. చివరి నిమిషంలో అయినా ఆయన మనసు మార్చుకుంటాడని ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. మామగారిని వీళ్ళు ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకుని ఆయన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను. భయపడకు పూరి. గోవింద్ చెప్పినట్టు అప్పాని జాగ్రత్తగా ఏ ప్రమాదం లేకుండా కాపాడతాం. నువ్వు ధైర్యంగా ఉండు. గీత, మీ నాయన గురించి ఎక్కువ ఆలోచించి బాధపడకు. ఏం కాదు, ఆయన సేఫ్గానే ఉంటాడు. పూరి పెళ్ళయ్యేంత వరకు మీ నాయన్ని వాళ్ళు ఏం చేయలేరు. మా అమ్మకి అక్కకి ధైర్యం చెప్పడానికి వాళ్ళకి మాటలు చెప్పి మభ్యపెట్టినట్టు నన్ను నేను మభ్యపెట్టుకోలేను. ఆ భ్రమలో బతకలేను. వీళ్ళు మా అప్పాని కిడ్నాప్ చేసేంత వరకు వచ్చేశారంటే ఇంకా దేనికైనా తెగిస్తారు. మా అప్పాని అడ్డం పెట్టుకుని పూరితో దొరైపాండి పెళ్లి జరిపించడానికి ఎంతకైనా తెగిస్తారు. అవసరమైతే మా అమ్మ అప్ప ప్రాణం తీయడానికి కూడా వెనకాడరు. ముందు మా అప్పని వాళ్ళ నుంచి తప్పించాలి. ముహూర్తాల వరకు ఆయనకి ఎట్లాంటి భయం ఉండదు. ఆయన ఎట్టో గట్ట తప్పించవచ్చు. అయినా మీ నాయన లేకుండా వాళ్ళు పెళ్లి చేయరు కదా. తప్పు. మనం ఇలా ఆలోచించి అనవసరంగా రిస్క్ చేస్తున్నాం. రిస్క్ ఎలా అవుతుంది? మీ అమ్మ నాయన లేకుండా వాళ్ళు పెళ్లిలో కన్యాదానం ఎలా చేయిస్తారు? దానికోసమైనా వాళ్ళు మీ నాయన్ని తీసుకురావాలి. లేకపోతే ఈలోపు మనమే ఎలాగోలా తప్పిద్దాం. లేదు, ఖచ్చితంగా వాళ్ళు మా అప్పాని కన్యాదానం కోసం తీసుకురారు. అదేంది? ఆయన లేకుండా కన్యాదానం ఎట్ట చేస్తారు? పెళ్లి పద్ధతిగా జరగాలనో న్యాయంగా నడుచుకోవాలనో చూసే మనుషులా వీళ్ళు. మా అప్ప ప్రాణాల మీదకొస్తే ఖచ్చితంగా పూరి గాని మా అమ్మ అప్పాలు గాని ఈ పెళ్లికి తల వంచక తప్పదని వాళ్ళకి చాలా బాగా తెలుసు. పైగా మనం ముగ్గురం మారు వేషాల్లో ఇక్కడ ఉన్న విషయం వాళ్ళకి తెలియకపోయినా పెళ్లి సమయానికి మనం ఎలాగో అలా ఇక్కడికి వస్తాం. ఈ పెళ్లిని అడ్డుకుంటాం, ఏదొకటి చేస్తామని వాళ్ళకి తెలుసు. అందుకనే రాజపాండి చాలా బ్రిలియంట్ గా ప్లాన్ చేశాడు. కాబట్టి వీళ్ళు ముహూర్తాలు పెట్టి పెళ్లి పీటల దాకా వచ్చినా మా నాయన్ని తీసుకురారు. మళ్ళీ అదే చెప్తావేందే? ఆడు తీసుకురాకుండా ఎట్టుంటారు? తీసుకురారు. వీళ్ళు మా అప్పార్ ప్రాణాల్ని అడ్డుపెట్టే ఈ పెళ్లి జరిపించాలనుకుంటున్నారు. తాళి కట్టించుకోకపోతే మా నాయన్ని చంపేస్తామని బెదిరిస్తారు. అప్పుడు ఖచ్చితంగా పూరి తలొంచి తాళి కట్టించుకోవాల్సిందే. అంతేకాదు, ఇప్పటికే ఆడవేషంలో ఉన్నది నువ్వేనన్న నిజం తెలిసిపోయింది. ఆ శేషు కనుక స్పృహలోకొచ్చి నిజం చెప్పాడే అనుకో, మనం ఆడుతున్న నాటకం కూడా అందరికీ తెలిసిపోతుంది. దాంతో మన వేషాలు బయటపడిపోతాయి. అందరం చిక్కుల్లో పడతాం. ఎలాగోలా మా అప్పాని వీళ్ల బారి నుంచి తప్పించాలి. మా అప్పాని తప్పించేసి ఎక్కడైనా జాగ్రత్తగా దాచేస్తే చాలు. ఆ తర్వాత ఏదైనా చెయ్యొచ్చు. నిజమే, నేను ఇంత దూరం ఆలోచించలేదు. మీ నాయన్ని ఇక్కడికి తీసుకుని వస్తే మీ అమ్మ గాని పూరి గాని ఇప్పుడు భయపడుతున్నంత భయపడరు. అదే ఆయన వీళ్ళ కళ్ళ ముందు లేకపోతే ఆయన ప్రాణానికి ఏమవుతుందోనన్న భయం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన్ని తాలిగట్టిన తర్వాత కానీ విడిచిపెట్టారు రాజపాండి వాళ్ళు. ఇప్పుడేం చేద్దాం? ఎలాగైనా ముందు మా అప్పాని అక్కడి నుంచి తప్పించాలి. ఆయన తప్పించడం ప్రాబ్లం కాదు. అసలు ఈ ఊళ్ళో వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తారో తెలీదు. ఆయన ఎక్కడ దాచిపెట్టారో తెలీదు. ఇప్పుడు అది తెలుసుకోవటనట్టా? మీ నాయన ఎక్కడున్నాడో నేను ఈజీగా తెలుసుకుంటాను. అది తెలుసుకోవటనట్టా?
ఆడదానికి లొంగనోడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఇప్పటికీ ఆ సింగముత్తుగాడు నేను ఆడదాన్ని అనుకుని ఆ శేషుగాడిని నేను కొట్టుపడేస్తే ఆ విషయం కూడా దాచిపెట్టుంచాడు. దీన్ని బట్టే వాడు నా మీద ఎంత వ్యామోహంతో ఉన్నాడో తెలిసిపోయింది. అదే ఈ ఆడవేషంతోనే వాడిని కవ్వించి మెల్లగా మామని ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకుంటాను. కరెక్ట్ గోవింద్, నువ్వు మాత్రమే ఈ విషయం తెలుసుకోగలవు. సింగముత్తుగాడికి మా అప్ప ఉన్న ప్లేస్ తెలుసు. ఎలాగైనా తెలుసుకో. అవునరా, ఆయన ఉన్న ప్లేస్ మాత్రం తెలుసుకో. నేను వెళ్ళే ఎట్టగొట్ట ఆయన తప్పిస్తాను. నేను వెళ్ళి ఆయన నాకి నుంచి తప్పిని తీసుకొస్తే అప్పుడైనా నేనేంటో ఆయనకు అర్థమవుతుందేమో. ఆ రకంగానైనా పూరిని చేసుకోవడానికి ఒప్పుకుంటాడేమో. కరెక్టేరా, ఆయన్ని కాపాడడానికి నువ్వు వెళ్ళడమే కరెక్ట్. నేను సింగముత్తుగాడి సంగతి చూస్తాను. నా కొడక తాగుదు. హాయ్ సింగం. పుష్ప, దాదా ఇప్పటి వరకు 4 పెగ్గులు తాగిన మత్తే ఎక్కల. ఏందిరా మత్తెక్కలేదని ఆలోచిస్తా ఉండా. కానీ నిన్ను చూడగానే నరనరాలలో మత్తు జువ్వుమన ఎక్కుతుంది తెలుసునా? నువ్వు భలే గమ్మత్తుగా మాట్లాడతావు సింగం. గమ్మత్తు కాదు, నిన్ను చూసిన మత్తులో మాట్లాడుతుండా. నువ్వుండగా నాకింకా మందెందుకు? నేను తాగను. హే, అలవాటు పడ్డ ప్రాణం. మందు మానేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. నీ ముందు మందు తాగకూడదనుకుంటా ఉండా. అయ్యయ్యో, నేనొచ్చి నీ మూడు పాడు చేసినట్టుండానే. నువ్వు వచ్చి 3 పాడు చేయాలా, 3 క్రియేట్ చేసినావు. దా ఇట్టా కూర్చో. పుష్ప, సింగం, నువ్వు నిజంగా సింహం ఉన్నట్టే ఉంటావు తెలుసా? నిజంగా? అయ్యో, నేనొచ్చి నీ మూడ్ డిస్టర్బ్ చేశాననుకుంటా. లేదు, నువ్వు వస్తేనే నాకు బాగుంది. నువ్వు ఇలా మాట్లాడకబ్బా, నాకు అదోలా ఉంది. అసలే నాకు గడ్డ ఉన్న మగాన్ని చూస్తే రేసు గుర్రాన్ని చూసినట్టే ఉంటుంది. అది ఇలా పొట్టు పొడుగు ఉండి గడ్డ ఉండి పెగ్గు అలా చేతిలో పెట్టుకుని తాగుతుంటే అచ్చం నువ్వు హీరోలా ఉంటావు తెలుసా? నిజంగా? చాలు పుష్ప. ఇందా తాగు. నీ చేత్తో ఇస్తా ఉంటే మందేంది విషమైనా తాగేస్తా. నా కొడక, అవసరమైతే విషయం కూడా ఇస్తాను రా. ఇందా తాగు తాగు. ఏ చాలు చాలు. నేను పోస్తుంటే ఊతుంటావేంటి? ఏ తాగు. పుష్ప, నువ్వు నా పేరు పలుకుతా ఉంటే ఎంత ముద్దుగా ఉందో తెలుసా? పుష్ప,
ఏంటో ఈ పెళ్ళైపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. హ్మ్? నిన్ను చాలా మిస్ అవుతాను. నేను మాత్రం నిన్ను మిస్ అవ్వదలుచుకోవాలా? అవును, ఎప్పుడు పెళ్ళి పెళ్ళి అని పిలిచారు, ఇంకా లాగుతూనే ఉన్నారు. ఇంట్లో ఏవేవో గొడవలు జరుగుతున్నాయి. హ్మ్. అవన్నీ ఎప్పుడవుతాయి? ఆ నటరాజన్ని బంధించి పెట్టారు కదా, పెళ్లి ఏర్పాటు చేసి వాణ్ణి తీసుకొచ్చి కన్యాదానం చేయిస్తే హ్మ్. పెళ్ళైపోతుంది. ఆ తర్వాత మనం హే, ఛీ! పాడు. ఆ, అవును, ఉమ్, ఆ నటరాజుని తీసుకెళ్లి ఏం చేస్తారు? వాణ్ణి అడ్డం పెట్టుకునే కదా పెళ్లి చేయాలి. అవసరమైతే వాడి పీకైనా తెగొస్తాం. నా కొడక, పీకులు తెగ్గొస్తావా? మీకు తెగ్గొస్తాను రా. ఆ నటరాజుని దాచిపెట్టారు సరే, ఉమ్, మరి నటరాజన్ తప్పించుకుని వచ్చేస్తే? ఎలా తప్పించుకొని వస్తాడు? మేమంతా ఆషామాష చోట్ల దాచిపెట్టామా? అక్కడ మనోళ్ళున్నారు, అవసరమైతే ఏసి పడేస్తారు. ఆహా, అంత గొప్ప ప్లేసా? ఎక్కడ దాచిపెట్టారబ్బా? ఓ, అంత జాగ్రత్తగా దాచారా? ఉమ్, అయ్యో, భలే వాడివే. ఆ, నీది బుర్రే బుర్ర. పుష్ప ఛీ, వాడు. ఓ, దగ్గరికి రా. సంపాస్తానేమనుకున్నావా? దొంగ నా కొడక. పోయి వాడికి తినేదానికి రా. వాడికి ఇచ్చినా తినేది లేదు, చచ్చేది లేదు, మనమే తిందాం. రేయ్, వాడు తిండి తినకుండా చస్తే ఆ సింగముత్తాన మనల్ని చంపేస్తాడురా. పోయి సర్లే. రే, నన్ను విడిచిపెట్టండి రా. నా కూతురు పాపం రా. ఆ దొరై పండగిచ్చి పెళ్లి చేసి దాని గొంతు కొయ్యాలని చూస్తున్నారా. నన్ను విడిచిపెట్టండి రా. ఇదిగో నటరాజన్న, మాకు సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వు. రక్తం రుచి మరిగిన వాళ్ళం. ఇవన్నీ కాదులే గాని అన్నం పెడతా, తిను. రే, నన్ను విడిచిపెట్టరా. నీకు ఏం కావాలన్నా ఇస్తాను రా. ఏముందన్నా నీ గాడి ఇచ్చేదానికి గోచి. ఊళ్ళో టీవీలు రిపేర్ చేసుకుంటూ బతుకుతున్నావంట కదా, ఆస్తిపాతులు ఉండాయా? లక్షలు ఇస్తావా నువ్వు? రే, ప్లీజ్ రా, విడిచిపెట్టండి రా. ఇదిగో నటరాజన్న, ఇవన్నీ మాతో అయ్యే పని కాదు గాని, ఇదిగో నీ చేతికట్లు ఇప్పుతాను, అన్నం తిను. నేను తిన్ను. తినకపోతే చచ్చిపోతావు. కూతురు పెళ్లి వరకైనా నువ్వు బతుకుండాలి కదా. ఏయ్! చంపేస్తాను పారిపోవడానికి ట్రై చేస్తే ఉండిక్కడా. తిను. రే, ఏమంటున్నాడు రా? తినని మారం చేస్తున్నాడు. ఆకలిస్తే వాడే తింటాడులే. తినక ఏం చేస్తాడు?
ఊరిడమ్మా రండి 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 రేయ్ సామే ఆడ కాదురా ఏడ ఏడ పెట్టుకుని ఆడ ఏడాడో ఎదుగుతారేంది ఏడ రండి 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 ఆగరా సచ్చినన్న కొడుకు మావా మామలేడిందే ఏమైనాడు రేయ్ మీరేంట్రా ఎక్కడికి వచ్చారు? అక్కడెవరున్నారు వాడి దగ్గర? అడుగుతుంది మిమ్మల్నేనా? మీరు ఇక్కడికి వచ్చారేంది? అక్కడ ఎవరు చచ్చారు? ఏంటి సింగముతో పొద్దున్నే కాపలా పెట్టిన ఈ నా కొడుకులిద్దరు తెల్లారంగానే ఇక్కడికి వచ్చి నిలబడి ఉన్నారు. అక్కడెవరు చచ్చారని బొత్తిగా బాధ్యత లేదు. రేయ్ అడుగుతుండేది మిమ్మల్నే, చెప్పండి రా. రేయ్ చెత్త నా కొడుకుల్లారా, ఇంతసేపటి నుంచి అడుగుతుంటే సమాధానం లేదంట్రా, చెప్పండి. ఏమైందిరా? ఏం చేసి తెచ్చారు? మామ అడుగుతున్నారు కదరా, చెప్పండి. కొడుకల్లారా చెప్తారా లేదా? మిమ్మల్ని ఇలా కాదురా, చెప్తానుండండి. చెప్తారా లేదా? చెప్తారా లేదా? పొద్దున ఈ రక్షతో బయట పెట్టలేదు కదా, పొద్దున గమనండు. ఏంది యోనా? ఏకాంబరం, మా మాటలు అట్నే ఉంటాయి, నువ్వు గమ్మునుండు. ఇది వేరే ప్రాబ్లం. ఏమైంది? ఇంట్లో ఏమైనా డబ్బులు గిబ్బులు దొంగిలించేసినారా యాదవలో? అసలు దొంగతనం చేసే వాళ్ళని అస్సలు విడిచిపెట్టకూడదు, నరికి పారేయండి చేతుల్ని. చూసావా మీ అవ్వగారు ఏం చెప్తుందో? ఆవిడ దొంగతనం గురించి చెప్తుంది. ఆవిడ చేసిన దొంగతనాలకి ఈ పాటికో 1,00,000 సార్లు చేతులు నరుకుండాలి. అవునబ్బా, వయసు అయిపోయిన కారణం ఆవిడ ఎందుకు టార్చర్ పెడుతున్నావు? నేనెక్కడ పెడుతున్నాను, నీతో చెప్తున్నానంతే. అసలు ఏం జరిగినా కానీ అమ్మని అవ్వని వెనకేసుకునే వస్తుంది. రే అట్ట దెబ్బలు తిని సావపోతే నిజమేంటో చెప్పి సావచ్చు కదా. నిజం చెప్తే నువ్వు చంపేస్తావని వీళ్ళు భయపడుతున్నట్టున్నారే. అవును, నిన్నంతా వీళ్ళు ఇంటికాడ కనబడలా, యాడుంటారు? వీణ్ణ నటరాజన్ దగ్గర కాపలా పెట్టున్నాళ్లే. ఏంది? ఈ ఎదవల్ని కాపలా పెట్టినావా? ఇప్పుడు తెల్లమహాలేసుకొచ్చి ఇక్కడ భయపడుతున్నారంటే ఇంకా అర్థం కాలేదా ఏం జరుగుంటాదో? మీవేం బుర్రలయ్యా, కండలకు తప్ప బుద్ధికి అసలు బలం చెప్పరా? ఆడ నటరాజును తప్పించుకొని పారిపోయి ఉంటాడు.
అది చెప్పలేకే వీళ్ళు భయపడి సస్తాండారు. ఎరా అంతేనా? ఏంది వాడు తప్పించుకున్నాడా? అవునయ్యా. రేయ్ దొంగన కొడకల్లారా, ఒక్కడిని కాపలా కాయలేకపోయారు. ఏయ్ తప్పుకో. నా కొడకల్లారా తాగేసి పడున్నారా? ఒక్కడిని కాపలా కాయలేకపోయారా మీరు? అయ్యా 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 కొట్టొద్దన్నా, మేము కాపలా సరిగ్గానే ఉన్నామన్నా. వాడెవడో వచ్చాడన్నా, వాడు వచ్చి మమ్మల్ని కొట్టి ఆ నటరాజుని విడిపించేశాడన్నా. ఎవరా వాడు? ఎవరు? బాలాజీయా? అవునన్నా,